హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేనండి గంగాని. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఏంటోనండి వాతావరణం మరి మారింది. ఇందాక దాకా ఎండగానే ఉందన్నమాట. ఇప్పుడేంటి మరి సడన్గా మారిపోయింది. మబ్బులు పట్టుకొస్తున్నాయి అనమాట. చూద్దాము వర్షం పడిద్దేమో. కానీ అండి చాలా బాధపడుతున్నాం అన్నమాట ఎండతో. సో ఇక విషయం ఏంటంటే ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చానండి. ఎండగా ఉంటుంది కాబట్టి పిల్లలు బాగా చల్లదనాన్ని ఇష్టపడుతున్నారు కాబట్టి నేనైతే ఈరోజు యాపిల్ ఐస్ క్రీమ్ అయితే చేయబోతున్నానండి. ఆ యాపిల్ ఐస్ క్రీమ్ ఎలా చేస్తాను, దానికి ఏమేమి పదార్థాలు కావాలి ఏంటినది ఈరోజు చూసుకుందామండి. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. హెల్తీగా చేసుకుందాము. సో ఇక అయితే నేను వెళ్ళిపోయి యాపిల్ ఐస్ క్రీమ్ అయితే చేసేసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే ముందుగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఓకేనా? వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి. మన యాపిల్ ఐస్ క్రీమ్కి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తారండి. ఒక 4 యాపిల్ అండి, 4 యాపిల్ తీసుకున్నాను. అలాగే ఇవ్వండి ఒక గుప్పెడు జీడిపప్పు, ఒక గుప్పెడు బాదం పప్పు, అలాగే బెల్లం అనమాట. మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం హెల్దీ కాబట్టి నేను బెల్లం అయితే వేస్తున్నాను. అలాగే కొంచెం ఆలుక్కాయల పొడి అనమాట. ఇది నేను మీకు మొన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా, మన చక్కెర పొంగల్ వీడియోలో. నేను ఆలుక్కాయలు షుగర్ ఇట్లా పొడి పెట్టి పెట్టుకున్నాను అనమాట ఇది. అలాగే ముఖ్యంగా పాలు అనమాట. ఇదిగోండి పాలు. ఓకేనా? నేనైతే ఇప్పుడు ఈ యాపిల్ చూపిస్తున్నాను కదా, ఈ యాపిల్ని నేను ఫస్టే కొంచెము వీటి మీద ఉన్న తోలులన్నీ ఒలిచేసేసుకొని వీటిని చక్కగా ఈ మధ్యలో ఉండే గింజలు కూడా తీసేసి కొంచెంసేపు డీప్లో అయితే పెట్టానండి. మన ఐస్ క్రీమ్కి ఇలా డీప్లో పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. సో ఇప్పుడైతే మనం చక్కగా ఇవన్నీ వేసేసుకొని చక్కగా మనం ఐస్ క్రీమ్ అయితే రెడీ చేసుకుందామండి. చాలా చాలా బాగుంటుందండి. హెల్దీ అయిన ఐటమ్ అనమాట. ఎండగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చక్కగా చల్లగా తింటారనమాట. చేసేసుకొని మనం డీప్లో పెట్టేసేసుకున్నాం అనుకోండి, ఒక గంట పాటు చక్కగా అది ఐస్ క్రీమ్ తయారైపోతుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాం. మీకు అర్థమైంది కదండి, యాపిల్ ఐస్ క్రీమ్కి యాపిల్స్, అలాగే జీడిపప్పు, అలాగే బాదం పప్పు, అలాగే దీనేమంటారు పంచదార, ఆలుకలు పొడి చేసుకున్నాను, అలాగే బెల్లం అనమాట. అలాగే మెయిన్ వచ్చేసేసి పాలు. ఓకే, ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకుందాము. ఇలా మిక్సీ జార్ అయితే తీసేసుకుందామండి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇదిగోండి బెల్లం వేసేసుకుందాము. ఓకేనా? బెల్లం వేసేసుకొని తర్వాత ఇదిగోండి జీడిపప్పు కూడా వేసేసుకుందాము. అలాగే బాదం పప్పు కూడా వేసేసుకుందాము. వేసేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకుందామండి. ఓకే అండి, చూసారా మనకి బెల్లము, జీడిపప్పు, బాదం పప్పు, అలాగే ఇవన్నీ చక్కగా మెత్తగా నలిగిపోయినాయి అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం మనం ఈ షుగర్తో పడిన ఆలుక్కాయలు ఉంది కదా, ఇది వేసుకుందాం కొంచెం. ఓకే, ఇంకొంచెం వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఓకేనా? వేసేసుకొని ఇది మూత పెట్టి పక్కన పెట్టుకొని మనం ముందే రెడీగా పెట్టుకున్న ఈ యాపిల్ని తోలు ఒలిచేసేసి అందు మధ్యలో ఉన్న ఆ గింజలన్నీ తీసేసేసి ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. ఇలా అవుతాయి అనమాట. ఫ్రీజర్లో పెట్టుకుంటే కొంచెం గట్టిగా అవుతాయి అనమాట. ఇప్పుడు మనం వెంటనే చక్కగా ఒక్కొక్కటిగా తీసుకుని దీంట్లో వేసేసుకొని మనం ఇవి కూడా మిక్సీ పట్టేసేసుకుందామండి. ట్రై చేయండి. అసలు ఎంత ఇష్టమో మా పిల్లలకైతే. అసలు ఇది హెల్దీ అండి, మనకి చాలా హెల్దీ అనమాట. మనం వేయకూడని వస్తువులు అయితే మనం ఏం ఇట్లా అన్నీ హెల్దీయేనండి. సో ఇక ఇవైతే మనం అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకుందాం. ఓకేనా? ఓకే అండి, మిక్సీ పట్టేసామండి. ఈ మిగతాయి కూడా వేసేసుకొని మనం ఏం చేద్దామంటే పాలు వేసుకుందామండి. ఇదిగోండి పాలు చక్కగా వేసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందామండి. ఓకే అండి, మన ఐస్ క్రీమ్ అయితే ఇలా వచ్చిందనమాట. కానీ మా మేనకోళ్ళు వచ్చిందనమాట. వచ్చి షుగర్ తీపి చాలేదని చెప్పేసి అంటుంది. కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకుందాము. ఓకేనా? ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఓకే, చాలు. మళ్ళీ మనం కొంచెం పాలైతే వేసుకుందాము. పాలు వేసుకుంటేనే టేస్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం మిక్సీ పట్టేసేసుకుందాం. ఓకే అండి, మన యాపిల్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. ఆహాహాహాహాహా, అదిగోండి మన యాపిల్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఒక ఎంతసేపు పెడదాము అంటే దగ్గరగా ఒక అరగంట గంట ఫ్రీజర్లో కాబట్టి త్వరగా అయిపోతుంది అనమాట. మనకి తగినట్టుగా ఉన్న బౌల్స్లో మనం వేసుకుందామండి. ఇప్పటికిప్పుడు మనకి ఐస్ క్రీమ్ అంటే దొరకవు కదా, అందుకని ఇక నేను ఇలా ఉందన్నమాట బాక్సు. ఈ బాక్స్లోకి అయితే వేసేసుకొని
నేను చక్కగా ఇదిగోండి. ఓకే, ఇది మనం చక్కగా ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మనం ఫ్రీజర్లో పెట్టేసేసుకుందాం. ఓకేనా, ఫ్రీజర్లో పెట్టేసేసుకొని మూత కూడా పెట్టేసుకుందాం దీని మీద. చూసారా మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా ఉంది కదా మన ఐస్ క్రీము, ఇది ఇలా మూత పెట్టేసేసుకొని ఓకే. ఇప్పుడు మనం వెళ్ళి ఫ్రీజర్లో పెట్టేసేసుకుందాం. ఓకేనా అండి, ఇప్పుడు మనం ఇది జాగ్రత్తగా తీసుకెళ్ళి వెళ్ళి ఫ్రీజర్లో అయితే పెట్టేసేసుకుందాం. ఇదిగోండి, ఈ ఫ్రీజర్లో అయితే పెట్టేసేసుకున్నాం అనుకోండి, చక్కగా అది గడ్డగడుతుందనమాట. పిల్లలు వచ్చిన తర్వాత నేను మీకు తీసి చూపిస్తాను. ఓకేనా, మిగిలింది కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. ఓకే, గిన్నెలోకి వేసేసుకొని ఇది కూడా తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుందాం. మన అనుకూలమైన కావాలంటే అప్పటికప్పుడు దొరకవు కదండి, మనం ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మనం చక్కగా ఫ్రీజర్లో పెట్టేసేసుకుందాం. ఇదిగోండి ఇలా పెట్టేసేసాను. ఓకే, బయట వెదర్ చూపిస్తానండి మీకు. అసలు అబ్బా ఎంత బాగుందండి, అసలు అది చూడండి ఎంత బాగుందో, అసలు చాలా చాలా బాగుంది. చల్లగా అయిపోయింది వాతావరణం అంతా, మబ్బులుగా ఉందన్నమాట. అది చూసారా, ఇటువైపు మన చెట్టు కూడా చూడండి ఒకసారి, అదిగోండి ఎంత అందంగా కనిపిస్తుందో కదండి. అది వినండి, ఉరుములు ఉరుముతున్నాయి అన్నమాట. చూద్దాము వర్షం పడితేమో. తూనీగలు కూడా తిరుగుతున్నాయి, చూద్దామండి. వెదర్ అంతా మారిపోయింది. మన మల్లెపూలు చూడండి ఎంత చక్కగా పూస్తున్నాయో, కింద కూడా పడిపోతున్నాయండి. ఇదిగోండి ఆ ఎర్ర పువ్వులు, ఈ మల్లె పువ్వులు ఇవన్నీ కూడా ఇలా పడిపోతున్నాయి అన్నమాట. పడిపోతున్నట్టు మనం ఏం చేస్తాం చెప్పండి, ఎంత ఊడుస్తున్నానో అయినా మళ్ళీ పడిపోతున్నాయి. ఓకేనా, మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. అది మళ్ళీ నేను మీకు కొంచెంసేపు ఆగినాక చూపిస్తా. ఓకే అండి, ఇప్పుడు మన ఐస్ క్రీమ్ అయితే చూసుకుందామండి ఎలా వచ్చింది ఏంటనేది. ఇక ఫ్రీజర్లో నుంచి అయితే తీసి బయట పెట్టుకుందాము. చాలా 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 టేస్టీగా, చాలా చాలా హెల్తీగా అనమాట అండి. ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకున్నాం అనమాట. ఇట్లా ఫ్రూట్స్ పిల్లలు ఎక్కువగా తింటాకి ఇష్టపడారు అనమాట అండి. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఇలాంటి డెజర్ట్స్ కానీ లేకపోతే ఇలా ఐస్ క్రీమ్ కానీ చేసి పెడితే పిల్లలు చక్కగా తింటారనమాట. చూసారా మన ఐస్ క్రీమ్ అయితే బ్రహ్మాండంగా రెడీ అయిపోయిందండి. ఇకైతే మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారనమాట. ఇక నేను చక్కగా వాళ్ళకి ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే వాళ్ళకి చక్కగా పెట్టి అయితే ఇచ్చేస్తాను. చాలా చాలా టేస్ట్గా, నిజంగా చెప్తున్నానండి ఎంత బాగుందంటే, ఫస్ట్ మా చిన్నబాబు మమ్మీ అంత టేస్ట్గా అనిపించలేదు మమ్మీ అని చెప్పేసి అన్నాడు. అది వాడు ఎందుకు అన్నాడంటే ఆ మాట, నేను చేయంగానే వాడికి కొంచెం ఒక చిన్న బౌల్లో అయితే వేసి ఇచ్చాను అనమాట. అది కూలింగ్నెస్ లేదు కదండి, ఆ టేస్ట్ అనేది వాడికి తెలియలేదనమాట. ఇక తర్వాత ఫ్రీజర్లో పెట్టిన తర్వాత ఇక నైట్కి తీస్తే చక్కగా అది ఐస్ క్రీమ్ లాగా తయారైపోయి ఎంత అందంగా ఉందంటే చాలా బాగుందనమాట. ఇక అప్పుడు మమ్మీ పెట్టివో అని చెప్పేసి అంటే అప్పుడు టేస్ట్ చూసారనమాట. మమ్మీ అసలు ఎంత బాగుంది మమ్మీ అని చెప్పేసి అని అన్నారు. ఇక సో అని చెప్పేసి ఇక వాళ్ళకి బౌల్స్లో అయితే వేసి ఇచ్చేస్తున్నానండి. నేను ఒక ఫోన్తో వీడియో తీస్తున్నాను, ఒక ఫోన్తోనే అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. సో ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దు. సో ఇకైతే చూసారు కదండి మన ఐస్ క్రీమ్ అయితే ఎంత చక్కగా, ఎంత అందంగా, ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందంటే చాలా చాలా చల్లగా. ఎందుకంటే ఎండలు అలా ఉన్నాయి అనమాట. ఇట్లా మనం ఇంట్లో బయట నుంచి తెచ్చుకొని తినే వాటికంటే ఇట్లా మనం ఇంట్లో చేసుకొని తింటే చాలా ఆరోగ్యం అనమాట అండి. ఎందుకని నేను ఇట్లా చెప్తున్నానంటే, నేను మొన్న ఒక వీడియో చూశానండి. మరి అది ఆ వీడియో అని చెప్పాను కదండి, ఆ వీడియో గురించి మనం రేపటి షార్ట్లో మాట్లాడుకుందాము. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్ అండి అందరికీ.